ప్రళయానికి కారణాలేంటి? ప్రకృతి పగపట్టిందా లేదా మానవ తప్పిదమా? గాడ్స్ ఓన్ కంట్రీగా పిలువబడే కేరళకు ఎందుకు ఈ దుస్థితి? అస్ఖలిత బ్రహ్మచారి అయిన మణికంఠుడి గుడిలోకి స్త్రీ ప్రవేశించడంతో హరిహరాసుడికి కోపం వచ్చిందా? ఇప్పుడు ఇలాంటి ప్రశ్నలే కేరళలో మహా విషాదం చూసిన వారి మదిలో ఉత్పన్నమవుతున్నాయి. భక్తి, సైన్స్ ఈ రెండింటి మధ్య విరోధం ఎప్పుడూ తారాస్థాయిలో ఉంటుంది. భక్తి అనేది నమ్మకంతో కూడుకున్నదిగా ఉంటుంది. మరి సైన్స్ సృష్టిలో ఉన్న అన్ని అంశాలపై అధ్యయనం చేస్తూనే ఉంటుంది. దాన్ని పుట్టుపూర్వత్రాలు తెలుసుకునేందుకు నిరంతరం పరిశోధిస్తూనే ఉంటుంది. అసలు విషయం ఏంటంటే, కేరళలో వాయనాడు వరద విలయం ఆ రాష్ట్రంలోని అతిపెద్ద విపత్తుగా చెప్పాలి. విస్తారంగా కురుస్తున్న వర్షాలకు కొండ చర్యలు విరిగిపడడంతో దేవభూమిగా పిలిచే కేరళ ఇప్పుడు మృత్యువులకు నిలయంగా మారింది. విస్తారమైన వర్షాలతో, వరదల ప్రవాహంతో రాత్రికి రాత్రే అక్కడ గ్రామాలన్నీ నీట మునిగాయి. మరికొన్ని చోట్ల మట్టి దిబ్బల కింద చిక్కుకుని వందలాది మంది ప్రాణాలు వదిలారు. బీభత్సంగా కురిసిన వర్షాలకు కొండ చర్యలు విరిగిపడి వందల భవనాలు నేలమట్టమయ్యాయి. మరోవైపు ఆ ప్రాంతంలో పనిచేసే వలస కూలీల ఆచూకీ తెలియడం లేదు. ఎక్కడ చూసినా కన్నీటి వ్యధలే కనిపిస్తున్నాయి. అయితే దేశంలో 2005 నుంచి 2022 మధ్యకాలంలో 3782 కొండ చర్యలు విరిగిపడ్డాయని, అందులో కేరళలోనే అత్యధికంగా 2239 కొండ చర్యలు విరిగిపడ్డాయని కేంద్ర భూ విజ్ఞాన శాఖ నివేదిక తెలిపింది. ఇప్పుడు జరిగిన వరద బీభత్సం కేరళ చరిత్రలోనే అతిపెద్దదిగా పర్యావరణవేత్తలు చెప్తున్నారు. దేవభూమిగా పిలుచుకునే కేరళలో ఈ పరిణామాలు ఎందుకు జరుగుతున్నాయి అనే దానిపై రకరకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయి. శాస్త్రవేత్తలైతే విస్తారంగా కురిసే వర్షాలు, మంచు కరగడం వల్ల కొండ చర్యలు విరిగిపడుతూ ఉంటాయని, భూగర్భ జలాల్లో మార్పులు, నీటి మట్టం లాంటి మార్పులతో ఇలాంటి పరిణామాలు సంభవిస్తూ ఉంటాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇదిలా ఉంటే ఆధ్యాత్మికవాదుల వాదన మాత్రం వేరేలా ఉంది. మానవుని అతి చేష్టలే దీనికి కారణమని, హరిహరస్తుడు అస్ఖలిత బ్రహ్మచారిగా పూజలందుకుంటున్నాడని, అలాంటి మణికంఠుడి గుడిలో మధ్య వయస్కులైన స్త్రీలు ప్రవేశించి అయ్యప్పకి ఆగ్రహం తెప్పించారని, అందులో భాగంగానే కేరళలో వరదలు, జలప్రళయాలు సంభవిస్తున్నాయని అయ్యప్ప భక్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయ్యప్ప భక్తులు చెప్తున్నట్లు నిజంగానే అయ్యప్పకి కోపం వచ్చిందా? అందుకనే కేరళలో మునుపెన్నడూ చూడని రీతిలో ఈ రకమైన భయానక పరిస్థితులు ఏర్పడ్డాయా? ఈ వరదలు, ఈ మరణాలు అందులో భాగమేనా? ఇలాంటి సందేహాలు సామాన్య ప్రజలలో కూడా వ్యక్తమవుతున్నాయి. అసలు గతంలో జరిగిన పరిణామాలను పరిశీలిస్తే హరిహరసుతుడి గుడిలోకి ఆడవారి ప్రవేశానికి ఆంక్షలు ఉన్నాయి. 10 నుంచి 50 సంవత్సరాలు వయసున్న మహిళలకు ఆలయ ప్రవేశం నిషేధం. దీనికి సంబంధించి కొంతమంది సుప్రీంకోర్టులో పిటిషన్ వేయగా అయ్యప్ప గుడిలోకి మహిళలకు ప్రవేశం కల్పించాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పుపై దేశవ్యాప్తంగా అయ్యప్ప భక్తులు పెద్ద ఎత్తున ధర్నాలు సైతం చేశారు. అయ్యప్ప గుడిలోకి మహిళలు ప్రవేశించకూడదని శబరిమల అంతటా నినాదాలతో హోరెత్తించారు. ఇలా ఉంటే కమ్యూనిస్టు మహిళా కార్యకర్త, ఓ ప్రభుత్వ ఉద్యోగిని ఎవరూ లేని తరుణంలో వేకువజామున గుడిలోకి ప్రవేశించి దర్శనం చేసుకున్నారు. ఈ పరిణామంతో కేరళ రాష్ట్రమంతా అయ్యప్ప స్వాముల ఆక్రోశంతో అట్టుడికిపోయింది. ఈ ఘటన తరువాత బీభత్సమైన వరదలతో కేరళ రాష్ట్రం అతలాకుతలమైంది. ఈ పరిణామాలన్నీ గమనించిన వారంతా కేరళలో ఈ రకమైన వరదలు రావడానికి అయ్యప్ప గుడిలోకి మహిళల ప్రవేశమే కారణమని, అయ్యప్పకి కోపం వచ్చేలా చేశారని రకరకాలుగా చర్చించుకుంటున్నారు. అయితే జన విజ్ఞాన వేదిక మాత్రం ఆ రకమైన వ్యాఖ్యలను కొట్టిపారేసింది. భూగర్భ జలాల్లో మార్పుల వల్లే ఇలాంటి పరిణామాలు సంభవిస్తాయని అభిప్రాయం వ్యక్తం చేసింది. అయితే శాస్త్రవేత్తలు, ఆధ్యాత్మికవాదులు వారి వాదనలు ఎలా ఉన్నా ప్రస్తుతం కేరళలో సంభవించిన వరదల బీభత్సంతో ఈ అంశం మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది.